వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, ఇటీవల నరేంద్ర మోడీ గారు మా కామాఖ్య దివ్యలోక్ పరియోజనని ప్రారంభించారు. ఏంటి మా కామాఖ్య దివ్యలోక్ పరియోజన చూసుకుంటే కనుక దీన్ని మా కామాఖ్య యాక్సెస్ కారిడార్ అని కూడా అంటారు. ఈ స్టోరీ ఏంటంటే మా కామాఖ్య టెంపుల్ గురించి. మా కామాఖ్య టెంపుల్ ఎక్కడుందంటే అస్సాంలో ఉందన్నమాట. ప్రధాని నరేంద్ర మోడీ గారు 2022-2023 బడ్జెట్లో ఒక పథకం ఉంది, పిఎం డివైన్ అని చెప్పి, ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్, ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి చెందాలని చెప్పి. దానిలో భాగంగా ఏంటంటే ఈశాన్య భారతదేశంలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్స్ నిర్మించాలి, తద్వారా ఏంటంటే టూరిజం డెవలప్ చేయాలని చెప్పి 2022-2023లో ఒక బడ్జెట్ అనమాట. పిఎం డివైన్లో భాగంగా మా కామాఖ్య టెంపుల్ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. ఈ మా కామాఖ్య టెంపుల్ని డెవలప్ చేయడం కోసం ఈ మా కామాఖ్య దివ్యలోక్ పరియోజన తీసుకొచ్చారు. ఇది సేమ్ టు సేమ్ ఎలా ఉంటుందంటే కాశీలోని వారణాసికి సంబంధించి కాశీ విశ్వనాథ్ కారిడార్ సంబంధించి ఎలా ఉందో అలా డెవలప్ చేస్తున్నమాట. దానిలో ఈ యొక్క టెంపుల్కి సంబంధించి చూసుకుంటే కనుక శివుడికి సంబంధించి పురాణాల ప్రకారం ఏమని ఉందంటే, శివుడు తనకు సంబంధించి ఏంటంటే తన సతీ పార్థివ దేహంతో శివతాండవం అంటే కాస్మిక్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ శరీర భాగాలు అనేవి డిఫరెంట్ ప్లేస్లో పడిపోయినాయి అనమాట. ఆ ప్లేస్లో ఏంటంటే యోనికి సంబంధించి ఈ యొక్క కామాఖ్య టెంపుల్లో ఉందని చెప్పి కామాఖ్య టెంపుల్ దగ్గర పడింది. సో అక్కడ ఈ కామాఖ్యకి సంబంధించి టెంపుల్ ఆవిర్భవించిందని చెప్పి పురాణ ప్రకారం చెప్తారన్నమాట. ఈ యొక్క కామాఖ్య టెంపుల్ చూసుకుంటే కనుక క్రియేషన్ అలాగే డిస్ట్రక్షన్కి పేరు ఉందన్నమాట. విశ్వం యొక్క సృష్టికి అలాగే విశ్వం యొక్క నాశనానికి కూడా ఈ యొక్క కామాఖ్య టెంపుల్ చూస్తారు. అలాగే కామాఖ్య టెంపుల్కి సంబంధించి ఏంటంటే ఫేమస్ ఏంటంటే 51 శక్తిపీఠాలలో ఇదొక శక్తిపీఠం అని చెప్తారు. అలాగే మనకి ఫేమస్ ఎవ్రీ ఇయర్ మనకి అంబుబాచి మేళ అని చెప్పి జరుపుకుంటాం. ఆ అంబుబాచి మేళ అని చెప్పి ఈ ఆలయ పరిసరాలను జరుపుకుంటాం అనమాట. సో మరొక అంశం, యెమెన్కి సంబంధించి ప్రధానమంత్రిగా అహ్మద్ బిన్ ముబారక్ నియామకం జరిగిందనమాట. సో ఈయన ఆల్రెడీ ఆ దేశానికి సంబంధించి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నాను అనమాట. సో ఆయన్ని ప్రధానమంత్రిగా చేస్తున్నట్లు ఆ దేశ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ అనేది తీర్మానం చేసుకుందన్నమాట. యెమెన్లోకి సంబంధించి ఉద్రిక్తులు నెలకొన్న సందర్భంలో ఈయన యొక్క నియామకం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. సో యెమెన్కి సంబంధించి ప్రధానమంత్రిగా అహ్మద్ బిన్ ముబారక్. మరొక అంశం, నీటి కాలుష్యానికి సంబంధించి ఒక అంతర్జాతీయ నివేదిక ఒకటి వచ్చింది. ఆ అంతర్జాతీయ నివేదికకి సంబంధించి చూసుకుంటే కనుక నెదర్లాండ్లోని వాగెనికింగ్ యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది పరిశోధకులు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే ప్రపంచంలో అందరూ నీటి కొరతను ఎదుర్కొంటున్నారనమాట. సో నీటి కొరతను కాకుండా నీటి కాలుష్యం 2050 నాటికి ఎక్కువైపోతుందని చెప్పి తన రిపోర్ట్లో చెప్తున్నారన్నమాట. దానికి ప్రధానంగా కారణం వీళ్ళు ఏం చెప్తున్నారంటే నైట్రోజన్ అని చెప్తున్నారు. వీళ్ళు భారతదేశం, యూరోప్, అలాగే ఆఫ్రికా ఖండాలు, అలాగే జపాన్కి సంబంధించి యొక్క మొత్తం అన్ని ఖండాలకు సంబంధించి మొత్తం 10,000 రివర్ బేసిన్, సబ్ బేసిన్కి సంబంధించి పరివాహక ప్రాంతాలని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే దాదాపు ఈ యొక్క 10,000 రివర్ బేసిన్స్లో 3,000 పైచులకు రివర్ బేసిన్స్ అనేవి ఈ యొక్క నీటి కాలుష్యం అవబోతున్నాయి. దానికి ప్రధానంగా వీళ్ళు చెప్పింది నైట్రోజన్. సో అధ్యయనం ఎలా చేశారో చూద్దాం. ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లో నీటి ప్రవాహం పరిమాణాలని లెక్క తీసుకున్నారు. దానిలో కలిసే నైట్రోజన్ పరిణామాన్ని కూడా పోల్చి చూశారనమాట. సో నైట్రోజన్ ఎలా 2010తో పోలిస్తే 13 ఏళ్లలో దాదాపు ఇది బాగా పెరిగిపోయిందని చెప్పి, నైట్రోజన్ శాతం ఎక్కువగా పెరిగిందని చెప్పి తమ రిపోర్ట్లో చెప్తున్నారు. సో ప్రపంచానికి ఏంటంటే ఈ యొక్క నదీ బేసిన్ రివర్కి సంబంధించి ఎక్కువగా ప్రపంచం అనేది ఆధారపడుతుంది. సో ఆ రివర్ బేసినే తరువాత కాలంలో ఏంటంటే 2050 నాటికి తీవ్రంగా కాలుష్యానికి గురి కాబోతుంది అనమాట. సో అది మరొక అంశం, ఎల్ సాల్వడార్కి సంబంధించి అధ్యక్షుడిగా నయీబ్ బుకేలే తిరిగి ఎన్నికారు. ఈయనకి సంబంధించి నిరంకుశ పోకడలపైన ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ఈయన తిరిగి ఎన్నికారనమాట. సో ఎల్ సాల్వడార్కి సంబంధించి అధ్యక్షుడిగా నయీబ్ బుకేలే. మరొక అంశం, క్యాన్సర్పై దివ్యాస్త్రం, కార్టీ సెల్ థెరపీతో క్యాన్సర్ కథం. ఈ యొక్క క్యాన్సర్ని జయించిన మొట్టమొదటి వాసి ఢిల్లీకి సంబంధించి గుప్తా గారు. సో ఈ యొక్క థెరపీని ఎవరు తయారు చేశారు చూస్తే కనుక ఇమ్యునో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క థెరపీని డెవలప్ చేశారనమాట. కార్టీ సెల్ థెరపీ అంటారు. దీనిలో భాగంగా
అసలు ఏంటి కార్టీ సెల్ థెరపీ అంటే, మన ఇంట్లోకి ఎప్పుడైనా క్యాన్సర్ అంటే ఒక ఏఎన్ఏ పర్సన్లోకి క్యాన్సర్ కానీ వస్తే కనుక మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాలు అనేవి ఆ యొక్క క్యాన్సర్కి సంబంధించి ఏవైతే కణాల మీద వాటిని పసిగట్టవు అనమాట. సో తెల్ల రక్త కణాలు ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా దాడి చేస్తాయి, కానీ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించవు అనమాట. తద్వారా ఏమైందంటే తెల్ల రక్త కణాలు దీని మీద పనిచేయకపోవడంతో ఇవి పెద్దగా అయిపోయి ఎప్పుడైనా మరణానికి దారి చేసే అవకాశం ఉంటుంది. సో లేటెస్ట్గా వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నారో క్యాన్సర్ సోకిన రోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పరిశోధన చేశారన్నమాట. మొత్తం దీనికి సంబంధించి అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. ఆ అనుమతి తీసుకుని మొత్తం 15 మంది పైన కార్టీ సెల్ థెరపీని స్టార్ట్ చేశారు. ఈ కార్టీ సెల్ థెరపీలో భాగంగా మనం అనుకున్నాం ఇందాక ఏంటంటే తెల్ల రక్త కణాలు ఈ కణాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా గుర్తుపట్టమని చెప్పి. సో దానిలో భాగంగా ఎవరైతే క్యాన్సర్ సోకిందో ఆ రోగులను తీసుకున్నారు, ఆ వాళ్ళకి సంబంధించి ఏదైతే తెల్ల రక్త కణాలు తీసుకున్నారో ఆ తెల్ల రక్త కణాలు తీసుకుని వాటికి జన్యుపరంగా కొన్ని చికిత్సలు చేశారన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే అవి క్యాన్సర్ కణాలని గుర్తుపట్టేలా చేశారన్నమాట. సో ఏదైతే అదే కార్టీ సెల్ థెరపీ క్యాన్సర్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తుపట్టేలాగా తెల్ల రక్త కణాలను ప్రేరేపించడమే ఈ యొక్క కార్టీ సెల్ థెరపీ అనమాట. దీనిలో భాగంగా మొత్తం 15 మంది పనిచేశారు. 3 అనేవాళ్ళు ఎవరైతే ఈ యొక్క రోగం నుంచి కోలుకున్నారన్నమాట. దానిలో భాగంగా క్యాన్సర్కి సంబంధించి జయించిన తొలి పేషెంట్గా ఢిల్లీ వాసి గుప్తా గారు నిలిచారనమాట. దీనిపైన క్లినికల్ ట్రయల్స్ అనేది ఇంకా కొన్ని జరపాలని చెప్తాను అనమాట. సో అది కార్టీ సెల్ థెరపీని ఎవరు డెవలప్ చేశారంటే ఈ 3 అని చెప్పాలి. సో అది మరొక అంశం. ఇటీవల మనకు సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పారు ఏంటంటే భారతదేశం ఇండియాకి సంబంధించి అలాగే మయన్మార్కి సంబంధించి ఏదైతే బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ మొత్తాన్ని పూర్తిగా ఫెన్సింగ్ వేస్తామని చెప్పారనమాట. సో ఇండియాకి మయన్మార్కి సంబంధించి బార్డర్ మొత్తం 1643 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ యొక్క 1643 కిలోమీటర్లు పూర్తిగా ఫెన్సింగ్ వేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఏంటంటే బెటర్ సర్వేలెన్స్ వస్తుంది, తద్వారా ఏంటంటే పెట్రోలింగ్ కూడా ఈజీగా చేయవచ్చు అని చెప్పి ఈ యొక్క మన అమిత్ షా గారు చెప్పారనమాట. సో మన స్టేట్స్ మయన్మార్ కంట్రీతో బార్డరింగ్ ఏవైపు పంచుకుంటున్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. ఈ 4 స్టేట్స్ మయన్మార్తో బార్డరింగ్ పంచుకుంటుంది. ఎంతంటే 1643. ఇటీవల కాలంలో ఏ దేశానికి సంబంధించి ఆ యొక్క బార్డర్ని పూర్తిగా ఫెన్సింగ్ వేద్దాం నిర్ణయించుకున్నారంటే పూర్తిగా 1643 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేద్దాం నిర్ణయించుకున్నారంటే మయన్మార్ అని చెప్పాలి. ఇవి ప్రతి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.